ఎరుక చెబుతానమ్మ ఎరుక ఎరుక చెబుతానమ్మ ఎరుక జరిగేది చెబుతా జరగబోయేది చెబుతా ఉన్నది ఉన్నట్లు చెబుతా మనసులో ఉన్న మర్మమేందో చెబుతాను. ఇది లేనట్టు మనసులో ఉన్నది అంతా చెప్పుతాను. ఎరుక చెప్పేటి ఎరుకల సాని మాయువ పెళ్లి చేయవయ్య ఓ మహారాజా ఎరుక చెప్పుతాను ఎరుకో ఎరుక ఎరుకల సానిని నేనేనమ్మా ఎరుక చెప్పుతాను ఎరుకో ఎరుక. మహారాజా వారికి వందనాలు. మీ రాక మాకెంతో సంతోషకరం. ఎవరమ్మా మీరు? మాది శేషాచలం. నా పేరు వకులాదేవి. పుణ్యమూర్తులు మా నివాసానికొచ్చి మమ్మల్ని ధన్యుల్ని చేశారు. రండమ్మా, ఆసీనులు కండి. మీ రాకకు గల కారణమేమిటమ్మా? మహారాజా, మీ అంతస్తుకు సరితూగని కోరికే కోరుతున్నాను. మన్నించండి. నా ఒక్కగానొక్క కుమారుడు శ్రీనివాసుడు, మీ కుమార్తె పద్మావతి ఒకరికొకరు ఇష్టపడుతున్నారు. మనసిచ్చి పుచ్చుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని సరేనంటే వారిరువురూ ఒకటవుతారు. దయచేసి వారి కోరిక మన్నించండి మహారాజా. అంతా ఆ దైవ నిర్ణయం. కాదనడానికి మనమెవరమమ్మా? మనం చేయగలిగింది ఏమీ లేదు. అంతా ఆ జగన్నాటక సూత్రధారి హరినారాయణుడేనమ్మా. సంతోషం మహారాజా, చాలా సంతోషం. ఇక నాకు సెలవిప్పించండి. సరేనమ్మా, నిశ్చింతగా వెళ్ళిరండి. మంచి రోజు చూసి లగ్నం పెట్టించి కబురు చేస్తాము. అంగరంగ వైభవంగా కన్నుల పండువగా ఈ కళ్యాణం జరిపిద్దాం. సెలవు మహారాజా. మంచిదమ్మా.
లాలు ముత్యాల హారాలు బంగారు నగలు కాబోయే అల్లుడికి కానుకివ్వాలని కలలెన్నో గంటుండు ఆకాశరాజు ఓయమ్మ లాల మాయమ్మ లాల